లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు ఆర్థిక వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతుంది. అప్పులు ఊబిలో కూరుకుపోయిన కూటమి ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుండి ఊహించిన షాక్ తగిలిందనే వార్త దవానాలాగా వ్యాపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే అనేక శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి భారీ స్థాయిలో ఆర్థిక ప్యాకేజీ లేదా ప్రత్యేక సాయం అందుతుందని ఆశించారు. అయితే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం కేంద్రం కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను తెరపైకి తెచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రుణ పరిమితుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మించిన ఖర్చులు పెరగడం మరియు గత ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చిన లక్షల కోట్ల అప్పులు భారం ఇప్పుడు కూటమి సర్కార్కు ఉక్కిరిబిక్కిరి చేసింది. కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీకి ఏదో ఒక రూపంలో వేల కోట్ల నిధులు వస్తాయని తెలుస్తుంది. తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఆశగా ఎదురు చూశారు. కానీ నిర్మలా సీతారామన్ విధిస్తున్న షరతులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్తగా అప్పులు పుట్టకపోవడం ఒకవైపు అయితే పాత అప్పులకు వడ్డీలు చెల్లించడమే గగనం అయిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్బీఐ తన చేతులు ఎత్తేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై తన సొంత వనరుల మీద మాత్రమే ఆధారపడాలని పరోక్షంగా హెచ్చరించడమే. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబడతారని భావించిన ప్రస్తుత ఆర్థిక సమీకరణాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్రం కూడా తన ద్రవ్యోల్బణ లోటు తగ్గించుకునే క్రమంలో రాష్ట్రాలకు ఇచ్చే అదనపు రుణం వెసులుబాటును తగ్గించే ఆలోచనలో ఉంది. దీనివల్ల అమరావతి నిర్మాణం మరియు పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు సమీకరణలు ఎలా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలుకు కూడా వేల కోట్ల అవసరం. ఇప్పుడు కేంద్రం నుండి ఆశించిన మద్దతు లభించకపోవడంతో ఈ పథకాల అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిర్మలా సీతారామన్ ఈ స్థాయిలో కఠినంగా వివరిస్తారని కూటమి నేతలు ఊహించలేదు. కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తుందని అనుకున్నప్పటికీ ఆర్థిక నిబంధనల విషయంలో మాత్రం కేంద్రం రాజీ పడలేదని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రాష్ట్రాల అప్పులు స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో నిర్ణీత శాతం దాటకూడదు. ఏపీ ఇప్పటికీ ఈ పరిమితులని చేరువలో ఉండడంతో ఆర్బీఐ కొత్త అప్పులను అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుంది. ఈ పరిణామం చంద్రబాబు వ్యక్తిగతంగా మరియు రాజకీయంగా పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మరోవైపు కేంద్రం నుండి నిధులు రాబట్టాలి. ఈ సందిగ్ధంలో ఆర్బీఐ కఠిన వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజలపై భారాలు మోపుతారా లేక కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఈ షాక్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించింది.